తెలంగాణ మంత్రివర్గ సమావేశం రేపు జరగనుంది. సచివాలయంలో సీఎం రేవంత్ అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానుంది. ఈ భేటీలో చర్చించే అజెండాకు సంబంధించిన సమాచారాన్ని అందుబాటులో ఉంచాలని అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులను సీఎస్ రామకృష్ణారావు ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించనున్నారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై హైకోర్టు స్టే ఇచ్చింది. ఇక దీంతో నవంబర్లో జరగాల్సిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలపైన ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై మంత్రులతో సీఎం చర్చించనున్నారు. ఇక మంత్రుల అభిప్రాయాలు, న్యాయ నిపుణుల సలహాలు తీసుకుని స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం ప్రకటిస్తామని నిన్న సీఎం రేవంత్ తెలిపారు. రిజర్వేషన్ల పెంపు జోలికి వెళ్లకుండా పార్టీ పరంగా బీసీలకు 42% సీట్లను కేటాయిస్తూ ముందుకు వెళ్లడమే ప్రస్తుతం పార్టీ ముందున్న మార్గమని నిపుణులు చెబుతున్నారు. ఇక కాంగ్రెస్ పెద్దలు, ప్రభుత్వ అధినేతలు కూడా ఇదే దిశగా యోచిస్తున్నట్లు సమాచారం. ఇదే జరిగితే బీసీలకు 42% రిజర్వేషన్లు పెంచుతూ జారీ చేసిన జీవోను ప్రభుత్వం నిలుపుదల చేయక తప్పుదని అంటున్నారు. ఇక దీంతో ప్రస్తుతం స్థానిక సంస్థల్లో బీసీలకు అమలవుతున్న రిజర్వేషన్ల కోటానే వర్తింపజేసే అవకాశాలున్నాయి. దీనిపై కేబినెట్ నుంచి ఏదైనా నిర్ణయం వెలువడుతుందని భావిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై డిసెంబర్ 7 నాటికి 2 ఏళ్లు పూర్తి కానుంది. దీంతో డిసెంబర్ మొదటి వారంలో ప్రభుత్వం ప్రజాపాలన విజయోత్సవాలను నిర్వహించనుంది. అందుకే ఈ ఉత్సవాల తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయాల్సిందిగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రభుత్వంని కోరనుందని చెబుతున్నారు. ఇక ఉత్సవాల సందర్భంలో షెడ్యూల్ వెలువడితే ప్రజలు, పార్టీ, గ్రామీణ కేడర్ మొత్తం ఎన్నికల్లో ప్రభుత్వం భావిస్తుంది. ఈ దృష్ట్యా ఎన్నికల ప్రక్రియ డిసెంబర్లో ప్రారంభమవుతుందని తెలుస్తుంది. తలా మునకలు అవుతారనా? మరోవైపు ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ప్రభుత్వం డిసెంబర్ 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025ను నిర్వహించనుంది. దీనికి దేశ విదేశాల నుంచి 3,000 మంది ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు హాజరు కానున్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. 9న తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ను ఆవిష్కరిస్తారు.
డిసెంబర్ 8న ప్రజాప్రభుత్వం రెండో వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ భవిష్యత్తుకు ఒక రోడ్ మ్యాప్ను ఆవిష్కరించనున్నారు. 2 రోజుల సదస్సులో తెలంగాణ రైజింగ్ 2027 డాక్యుమెంట్ గురించి ప్రతినిధులు వివరించనున్నారు. ఇక ఈ సందర్భంగా పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చే సంస్థలతో ఎంఓయూలు కుదుర్చుకునే అవకాశం ఉంది. ఈ ప్రజాపాలన విజయోత్సవాల ప్రణాళిక ఖరారు, సదస్సు నిర్వహణ, విదేశీ ప్రతినిధులకు సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లపై కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పూర్తి కావడంతో ఈ నెల 14తో ఎన్నికల కోడ్ ముగిసింది. దీంతో ఎన్ని రోజుల పాటు పెండింగ్లో ఉన్న సంక్షేమ, అభివృద్ధి పథకాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయి. ఇక గిగ్ వర్కర్ల ముసాయిదాపైన కేబినెట్ చర్చిస్తున్నట్లు సమాచారం.